అర్థమైందా మీకు? మనుషులు మన మీద లేచినప్పుడు దేవుడు మనకు తోడుగా లేకపోతేనంట, వాళ్ళు మనల్ని ఎలా ఎలా మింగేస్తారంట? ప్రాణంతోనే మెరుగేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మన వెంటే ఉన్నాడు కాబట్టి, దేవుడు మనం నడిపిస్తున్నాడు కాబట్టి శ్రమలో మనకు సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. సమస్యలో సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. కష్టములో కృప కలుగుతుంది. హల్లెలూయా. ఇదంతా దేవుని కృప. అవును కదా? దేవుని కృప. బలపరిచే దేవుడు, నడిపించేది, బాగు చేసేది దేవుడు, స్వస్థపరిచేది దేవుడు, విడిపించేది దేవుడు, నడిపించే దేవుడు. సమస్తము దేవుడే, సమస్తము దేవుడే. కాబట్టి అటువంటి దేవుడికి నువ్వేం ప్రార్థన చేయాలంటే ఒకటే ప్రార్థన, అయ్యా నా గర్భవాసన నుంచి చెప్పాలంటే ఏంటంట, తన గర్భం నుంచి బయటకు తీసిన వాడివి నీవే, తల్లి దగ్గర స్నానము చేయొచ్చు నాకు నమ్మకం పుట్టించిన వాడివి నీవే, గర్భవాసి మొదలు నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది కానీ నాకు నమ్మకం పుట్టించిన దేవుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయం చేయి, నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయము చెయ్యి, నాకు దూరంగా ఉండమాకు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మనబడుతుంది ప్రార్థన చేయాలి. నిజంగా నమ్మిన వారిని ఎలా నడిపిస్తాడు? మరణం వరకు నమ్మకంగా నడిపిస్తాడు. 2 నెలలు నడిపిస్తాడంటే మధ్యలో వదిలివేసే దేవుడైతే కాదు. ఒకరిని విడిచిపెట్టిన దేవుడిని అయితే విడిచిపెట్టాడు. హల్లెలూయా. అటువంటిదిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడి కృప వస్తుంది. ఏ నోరైతే వచ్చి జాబు లేదు అని చెప్పారో మరలా అదే నోడు దేవుడు జాబు తీయను అని చెప్పించాడు. హల్లెలూయా. అంటే దేవుడు చేసే కార్యము చాలా గొప్పది, దేవుడు చేసే మహిమ చాలా గొప్పది. మనం ఆయన వెంటే ఉంటే ఆయన మన వెంటే ఉంటాడు. హల్లెలూయా. మనుషులను బట్టి మనం ముందుకెళ్ళకూడదు, దేవుడిని బట్టి మనం ముందుకెళ్ళాలి. మనుషుల సహాయం మనకొద్దు, దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడిచ్చే కృప, కాపుదల, కనికరము మనం కూడా పొందుకోండి. ఒకటే మాట, ఒకటే ప్రార్థన మనం అయ్యా మనుషుల సహాయము వ్యర్థము, దయతో నాకు సహాయము చెయ్యి, నువ్వు సహాయము చేస్తే నేను సూర్య కార్యములు చేయగలుగుతాను అని ప్రార్థన చేయాలి. దేవుడు వాకి స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగును గాక. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు, కానుకల కొరకు ప్రార్థన చేస్తుంది. బాబు రాత్రి అవలా అయినా ఒకడే త్వరగా ఒకడే. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నా యేసయ్య ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు 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 స్తోత్రాలయ్యా. అయా గడిచిన దినంలన్నీ నేను నీ కృపలో కాపుదల్లో భద్రపరిచి కాచి కాపాడు తండ్రి. నాయన ఈ ఉదయకాల పునరుత్థాన ఆదివారం రోజు నేను మిమ్మల్ని స్తుతించుకోవడానికి నేను ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నాయనా ఈ మందిరంలోనైనా మేమందరం కూడా మిమ్మల్ని స్తుతిస్తుండగా మీరు మాతో ఉన్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయా నాయన ఇదిగో నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అయా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నైనా అయా నాయన తండ్రి, నైనా తల్లి దగ్గర నైనా ప్రతిదీ నేను సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నైనా మీరు మాకు ఆధారం తండ్రి. నైనా తల్లి గర్భం మొదలుకుని తండ్రి నైనా మీరు మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. మీరు తప్ప మాకు ఎవరూ లేరయ్యా. రాజును నమ్మకంటే మనుషులు యెహోవాని ఆశ్రయించడం మేలని సెలవిచ్చారు తండ్రి. అయా మేము అయిపోయి తిరిగి వెళ్ళాం తండ్రి, మిమ్మల్ని చూస్తున్నాం తండ్రి. అయా మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాం తండ్రి. నేను నమ్మిన వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టాను దేవుడు యేసయ్యా. అయా నీకు వందనాలు తండ్రి. నాయనా సూర్య కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. నాయనా అయా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించమని నడుచున్నాను తండ్రి. అయా నాయన జరగబోతున్నాను అయా మా పనుల్లోనైనా ప్రాణాల్లో మీరు మాకు తోడు నేడమని అడుగుతున్నాను తండ్రి. అయా ఉద్యోగాల్లో ఎటువంటి గలిబిలు లేకుండానైనా అయా మీరే కార్యాలు జరిగించమని అడుగుతున్నాను.